ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్భోజ్య కృష్ణం పారాజ్యం సంస్కృతే సరసరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కుంచభుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. కర్కటే పూర్వబల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులందరికీ ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ యొక్క ధనుర్మాసంలో విశేషమైనటువంటిది ద్రావిడ ప్రబంధం యొక్క అనుసంధానం. మన ఆళ్వార్లు 12 మంది ఆళ్వార్లలో గోదాదేవి కూడా ఒక ఆళ్వారు. ఈమె తమిళంలో తిరుప్పావై అనే ఒక విశేషమైనటువంటి ద్రావిడ ప్రబంధాన్ని అనుసరించింది. ఈ ద్రావిడ ప్రబంధాన్నే అనుసరించడానికి గల కారణం ఏంటి అంటే 4 వేదాలతో సమానమైనటువంటిది ఈ యొక్క ద్రావిడ వేదం. నమ్మాళ్ళ వారు చెప్పారు చాలా విశేషంగా. ఏంటంటే అగస్త్య మహర్షి ఈ వేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో మనం నియమబద్ధతలో నేర్చుకోవాలి, వాటిని అనుసంధించాలి అన్నట్టు ఉంటుంది. కానీ అమ్మ అనుగ్రహించినటువంటి యొక్క ద్రావిడ ప్రబంధం చూసారా, మనం అనుసంధించితే చాలు. ప్రతి ఒక్కరూ కూడా పంచ సంస్కారపరులైనటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కూడా అమ్మ పండితులను పామరులను సైతం కూడా పరమాత్మ యొక్క కైంకర్యానికి అందరూ కూడా అర్హులు అని చెబుతుందంట ఈ యొక్క గోదాదేవి. అంటే ఆమె భగవంతుని విషయంలో ఏ విధమైనటువంటి దాస్యాన్ని కాంక్షించిందో ఆ విధంగా దాస్యము ఆమెకు కూడా ఆమె ఎడల మాకు లభించుగాక అని పరాశర భట్ట వారు పూర్వాచార్యులు చెప్తారు. ఎందుకంటే ఆ యొక్క విశేషమైనటువంటిది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మకి కైంకర్యపరవనికి అర్హులు అని చెప్తుందన్నమాట. ఈమెను గనక మనం ఈ యొక్క గోదాదేవిని గనక మనం స్మరించిస్తే మనకు కూడా ఆ విధమైనటువంటి కైంకర్యాలు చేయగల భాగ్యం మనకి లభిస్తుంది. కావున ఆ యొక్క గోదాదేవి యొక్క నామాలని మనందరం కూడా స్మరించుకుని ఈ యొక్క ద్రావిడ ప్రబంధాన్ని మనం అనుసరించాం. ఎందుకంటే ఈ యొక్క దేవాలయాల్లో కూడా వైష్ణవ దేవాలయాల్లో కూడా ప్రతిరోజు కూడా కౌసల్య సుప్రజారామ అన్న సుప్రభాతాన్ని వినిపించరు. ఈ యొక్క ద్రావిడ ప్రబంధాన్నే ఈ యొక్క నెల రోజులు కూడా స్మరణ చేస్తారు. అంటే అంతటి విశేషమైనటువంటి ప్రబంధాన్ని ప్రతి ఒక్కరికి అందించినటువంటి అమ్మ గోదాదేవి. అయితే ఈమెని సూడి కొడుత్త సుదర్కొడియే తొల్పావై అన్నట్లుగా ఇవి సూడి కొడుత్త నాచ్యార్, గోదాదేవి, ఆండాళ్ తల్లి, ఇలాగా అనేకమైనటువంటి ఉంటాయి. ఈమె విష్ణు చిత్తుల వారికి ఆ యొక్క పెరియాళ్ళ వాళ్ళకి తులసి వనంలో లభించింది. భట్టనాదులు అను నామాంతరములు కలవు ఈ యొక్క పెరియాళ్ళ వారికి. అయితే ఈమె విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వడంపెరుగోడలుడయాన్ ఉత్తర మహాధామవాసి అను వటపత్రసాయికి నిత్యము కూడా ఆ యొక్క పెరుమాళ్ళకి పుష్పమాలా కైంకర్యం చేస్తుండేవారు ఈ యొక్క పెరియాళ్ళ వారు. అయితే బ్రాహ్మణులైనా కూడా అధ్యయనాదులు లేక కేవలం భగవత్ కైంకర్యమైందే నిమగ్నులై ఉన్నారంట ఈ యొక్క ఆళ్వార్లు. ఎవరు? పెరియాళ్ళవార్లు. అటువంటి ఆళ్వార్లకి తులసి వనంలో మొక్కలకు గొప్పగా గొప్పు చూచుండగా యజ్ఞవాటికి ఆ యొక్క జనకుడికి సీతాదేవి ఏ విధంగా అయితే అయోనిజగా అవతరించిందో ఈ యొక్క పెరియాళ్ళవార్లకు కూడా ఈ యొక్క అమ్మ ఆ యొక్క తులసి వనంలో లభించిందంట. అయితే వారికి సంతానం లేకపోవడం చేత ఆ యొక్క అమ్మను ఆ యొక్క గోదాదేవిని అల్లారు ముద్దుగా అందరూ కూడా పెంచుకుంటూ కోదై అంటే పూలదండ, కోదై అంటారు చూసారా, ఎంత గోదా అన్నదానికి కోదై అంటే పూలదండ అని పేరుతో ఆమెను పెంచుతూ ఉండేరంట ఆ యొక్క పెరివాళ్ళ వాళ్ళు. అంటే ఈమె అనుగ్రహించిందే మనకి ఈ యొక్క తిరుప్పావై ద్రావిడ ప్రబంధం.
అనాది మాయాసుప్త అజ్ఞానముచే ఆత్మస్వరూప జ్ఞానము లేక నిద్రించుచున్న వారిని లేపి సర్వేశ్వరుడకు తానే తనను చూపుగా దర్శించిన వారులు ఆళ్వార్లు. అంటే ఆళ్వార్లు భగవత్ అంశంతో ఈ యొక్క భూమి మీద అవతరించి భగవంతుడే వాళ్ళని పంపించారంట. ఈ యొక్క పంపించగా వాళ్ళు వచ్చి ఈ యొక్క ధర్మ నివారణకై ధర్మస్థాపనకై వచ్చి ఈ యొక్క ఆళ్వార్లందరూ కూడా తన యొక్క స్వామి యొక్క గుణగణాలని ప్రతి ఒక్కరికి కూడా తెలిసారు. అలాగే ఈ యొక్క గోదమ్మ కూడా స్వామి యొక్క గుణగణాలని వర్ణిస్తూ చెప్పినటువంటిది ఈ యొక్క ద్రావిడ ప్రబంధం యొక్క తిరుప్పావై. అంటే ఈమె ఆళ్వార్లో అందరిగా పరిగణిస్తారు. చాలా ఒక పూల బంతి ఎలాగైతే ఉంటుందో అందరికీ కూడా ఒక విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఎలాగుందో ఆళ్వార్లందరూ కూడా ఈమెకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారంట. చూడండి ఎంత విశేషంగా అటువంటి ఆళ్వార్లో ఈమె యొక్క గోదాదేవి. శ్రీరాముడు లక్ష్మణుని బాల్యము నుండి ప్రేమించినట్లు ఈమె భగవంతుని బాల్యము నుండి కూడా ప్రేమిస్తూ ఉండదంట. ఆ యొక్క శ్రీకృష్ణ భగవంతుని భగవద్గుణంలో నిమగ్నమై ఉంటుందంట. ఆళ్వార్లు ఉపాధిచే పురుషులై ఉండి భావనను స్త్రీత్వం నుండి పరమపురుషునిగా తమ నాయకునిగా ప్రేమించారు ఈ యొక్క ఆళ్వార్లందరూ కూడా. కాబట్టి ఈ యొక్క అమ్మ మార్గశీర్ష మాసం, ఈ యొక్క మార్గశీర మాసాన్ని నోము అనే యొక్క తలంపుతో ఈ యొక్క శ్రీకృష్ణ భగవాన్ని చేరి ఆ యొక్క పరమాత్మ దగ్గరికి వెళ్ళి నీకే సర్వ విధములైనటువంటి చెంది నీదే అయినటువంటి ఆత్మ అనర్థము పొందకుండా కాపాడు, ఈ ఆత్మస్వరూపానికి తగినట్లుగా నీవు సేవలు చేసే భాగ్యాన్ని మాకిమ్ము, ఈ ఆత్మ ఉన్నంతకాలము నీ సేవ చేసేటట్లు మా అమ్మలను అనుగ్రహింపుము, ఇదే మా యొక్క వ్రతమయ్యా అని చెప్తుందంట. అంటే మేము ఎల్లకాలం కూడా నీ యొక్క కైంకర్యానికే మేము ఉండేటట్లుగా అనుగ్రహింపుము. ఆమె బాల్యం నుండి భగవత్ ప్రేమ కలదే, యవ్వనం రాగాలే భగవంతునే తన ప్రియునిగా వరించి వివాహమాడదలిచిందంట ఆ యొక్క వటపత్ర సాయిని. కాబట్టి అమ్మ యొక్క గోదాదేవి యొక్క అనుగ్రహాన్ని మనం ఈ యొక్క నెల రోజులు కూడా తిరుప్పావై అనుసంధానం జరుగుతుంది. కాబట్టి ద్రావిడ ప్రబంధం మనకి రాదు, మనం చదవలేమనుకోవద్దు. శ్రవణం చేసిన ఆ యొక్క ద్రావిడ ప్రబంధం యొక్క స్మరణ వేదాలైతే మనం అనుసంధిస్తామో ఆ వేదాలతో పాటుగా మనం సమానమైనటువంటిది ఈ యొక్క ద్రావిడ ప్రబంధం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదన్నా కావచ్చు, కానీ ప్రాతకాలంలో ఈ యొక్క 35 రోజులు కూడా అమ్మ తానొక్కతే కాకుండా నీవురా నువ్వురా అని ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క పరమాత్మ యొక్క కైంకర్యాన్ని అందించాలనుకున్నది. కాబట్టి దానిలో మనం కూడా పాలు పంచుకుని ఈ యొక్క మార్గశీర్షమాన్ని ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో స్నానం అమ్మ ఏ విధమైనటువంటి పరమాత్మని వర్ణించినట్లుగా మనం కూడా తిరుప్పావిలో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి తెలుగు గేయ రూపకం ఈ తమిళ ప్రబంధం మూలాన్ని మనం మార్చకుండా అదే మూలాన్ని మనం పాసురంగా అనుసంధిస్తూ ఆ మూలంలో ఉన్నటువంటి తెలుగు గేయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుందాం. ఈ యొక్క గేయ రూపకం మనం వింటే దానిలో ఉన్నటువంటి పాసురంలో అర్థమంతా కూడా దాంటుంది. భావం ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకుందాం. పెద్ద ఆచార్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా చెప్తూ ఉంటారు ప్రవచనాన్ని. కానీ ఈ గేయం అనేది ఒక సంకీర్తనగా కూడా మనం అవలంబించుకోవచ్చు. వినగా ఇది చాలా ఆచార్య మంగళాశాసనాలతో ప్రతి ఒక్కరికి కూడా ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో ఈ తెలుగు గేయ రూపకాన్ని మనం రేపటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క పాసురం ప్రతి ఒక్క గేయ రూపకాన్ని అనుసంధించి ఆ యొక్క పాసురంలో ఉన్నటువంటి భావాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల రోజులు ఈ యొక్క తిరుప్పావై అమ్మ గోదాదేవి అనుగ్రహించినటువంటి తిరుప్పావైని తెలుగు గోయ రూపంని ప్రతి ఒక్కరూ కూడా మనం శ్రవణం చేసి అమ్మ యొక్క ఆ యొక్క పెరుమాళ్ళ యొక్క కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరూ కూడా పొందుదామని దాసుడు సదా ప్రణమిలుతూ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.